అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ రెసిపీ అయిన మీల్ మేకర్ ఆలూ కర్రీ చూపించబోతున్నానండి. స్పెషల్లీ డైట్ చేసే వాళ్ళకి ఈ కర్రీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. పుల్కాతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, పరోటా లేదా బగారా రైస్ ఇలాంటి వాటిలో కూడా, వెజిటబుల్ రైస్, పుదీనా రైస్ ఇలాంటి వాటిలో కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చండి. అండ్ లంచ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మీల్ మేకర్ తీసుకోండి. సోయా చంక్స్ అంటారు కదా, ఇవి తీసుకొని వీటిలో వేడి నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్లో ఉండే వాటర్ ఇలా పిండి తీసేసేయండి. వాటిని ఒక బౌల్లో వేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, అలా హ్యాండ్తో ప్రెస్ చేసి తీసేసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక అలాగే ఒక 2 లేదా 3 బంగాళదుంపల్ని కట్ చేసి బాయిల్ చేసుకున్నానండి. దాని తొక్క తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ నానబెట్టిన మిల్ మేకర్ని వేసేసి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మీడియం ఫ్లేమ్లో కొంచెం వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు కొంచెం అడుగు అంటుతూ ఉంటాయి, అయినా సరే కొంచెం అలా ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత ఒక 2 టమాటాలని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసేయండి. నేను వేసిన ఈ పౌడర్లో ఈ 3 మిక్స్ అయి ఉన్నాయండి, అందుకే ఒకేసారి వేసేసానమాట. దాన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానమాట. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఆలు, వీటితో పాటు ఫ్రోజన్ మటర్ ఉంటే ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నానమాట. ఈ మసాలాతో ఈ ఆలు, ఆ మటర్ అంతా బాగా కలుపుకోండి. అడుగంటినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఆ మసాలాలు మాడిపోకుండా. మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి, లేకపోతే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మిల్ మేకర్ ఆలూ కర్రీ రెడీ అయిపోయిందనమాట. దీన్ని నేను పుల్కాతో సర్వ్ చేశానండి. మీకు అవసరం అనిపిస్తే బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేయొచ్చండి. నాలాగా నేనైతే బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టి దాని మీద కర్రీ వేసేసానమాట. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.